మమ్మీ ఉదయమే అలా జాగింగ్ చేయడానికి కారణం నా ఆరోగ్యం కోసం. నువ్వు ఇలా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం? ఏ ఆడదైనా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం కట్టుకున్నవాడు కన్నవాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని బాబు. అది సరే మమ్మీ, అందుకోసం ఏదో దేవుడు పూజ చేయక ప్రత్యేకంగా తులసి మొక్కకు పూజ చేయటం ఏమిటి? పురాణాల్లో తులసి అనే ఒక పవిత్రమూర్తి అనేక మంది మహిళల కోసం తన భర్తనే శిక్షించి మహిళా లోకానికే ఆదర్శప్రాయమైంది. అందుకే ప్రతి ఆడది ఉదయాన్నే తులసికి పూజ చేస్తుంది. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ డాడీ. ఏమిటి ప్రొద్దున్నే మీ అమ్మతో తులసి కోట దగ్గర డిస్కషన్ మొదలెట్టావు? మరేం లేదు డాడీ, తులసి మొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాను అంతే కదా మమ్మీ. అది సరే గాని నీకెన్నిసార్లు చెప్పానురా ఆ ఇంగ్లీష్ లో మమ్మీ మమ్మీ అని పిలవద్దని. నోరారా అమ్మ అని పిలువు, నాకు అదే ఇష్టం. అలా పిలిచినందుకు సారీ అమ్మా, ఇంకెప్పుడు అమ్మా అని పిలుస్తానుగా. ఏమని పిలిచాడన్నది కాదో ప్రశ్న, ఎంత ఆప్యాయంగా పిలిచాడన్నదే ప్రశ్న. సరేలేండి, ఇక మీరు ప్రశ్నలు మొదలుపెట్టి ఆలోచన చేయకండి. త్వరగా రండి, టిఫిన్ చేద్దురు గాని. అలాగే రా బాబు. వాడు మన బిజినెస్ లో పెట్టుబడి పెడతాడా లేదా అన్నది ప్రశ్న కాదయ్యా, డాలర్స్ రూపంలో పెడతాడా లేదా అన్నదే ప్రశ్న. అవునయ్యా, లేకపోతే మనకి ఎక్స్చేంజ్ ప్రాబ్లం వస్తుంది. జస్ట్ అ మినిట్. ఎవరు? బెనర్జీయా? ఏంటి వెంటనే బయలుదేరావాలా? అలా అయితే ఒక పని చేస్తాను, నేను ఈ పూట సింగపూర్ బయలుదేరి వెళ్ళి అక్కడ మన వాళ్ళతో డీల్ ఫినిష్ చేసుకుని అడ్డించి అంటే దుబాయ్ బయలుదేరి వస్తాను. ఓకే? అలాగే. డాడీకి మళ్ళీ ఫారెన్ ట్రిప్ వచ్చినట్టుంది. ఆయనకి ఇదేం కొత్త బాబు, నెలకి 20 రోజులు దేశాలు పట్టుకుని తిరగటమే. ఓకే ఏమో, అలా తిరిగి శ్రమ పడుతున్నాను కనుక ఈ రోజు ఈ సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉన్నాను. అసలు ఎలా తిరుగుతున్నాను అన్నది ప్రశ్న కాదు, ఎందుకు తిరుగుతున్నాను అన్నదే ప్రశ్న. కరెక్ట్ డాడీ, నీకు ప్రశ్నలు తప్ప జవాబులు ఉండవా? వేయబోయి నువ్వు ప్రశ్న, నేను జవాబు చెప్తాను. ఎప్పుడో మీరు జవాబు చెప్పలేని ప్రశ్న వేస్తాడు, ఆ తర్వాత మీకు జవాబు ఉండదు, ప్రశ్న ఉండదు. ముందు తినండి. ఏమిటి ఇడ్లీయా? ఇడ్లీలో కారపొడి నెయ్యాలంటే నేను తిన్నాను.